డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను సమర్థవంతంగా నడిపిస్తున్నారని జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు అన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నారన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం కోసం 1200 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు. తిరుపతి లడ్డు విషయంలో పవన్ స్పందించిన తీరు అద్భుతమని అప్పలనాయుడు కొనియాడారు. స్థానిక సంస్థలను ఏ రకంగా బలోపేతం చేయాలి, ఏదైతే అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని మనం అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చూసాం. 2500 కోట్లు రూరల్ డెవలప్మెంట్ కోసం 14,000 వర్క్స్కి కేటాయించడం జరిగింది. 1250 కోట్లు మరి సీసీ రోడ్ల నిమిత్తం కేటాయించడం జరిగింది. నేను గతంలో అనేక మంది పంచాయతీరాజ్ మంత్రులుగా జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ, అయ్యన్ పాత్రుడు గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ అనేక మంది యొక్క పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా ఉన్నప్పుడు, లేకపోతే విద్యాధర్ గారు కానీ నేను చూస్తే ఎక్కడా కూడా గ్రామీణ ప్రాంతాలని పట్టించుకున్నటువంటి దాఖలా కానీ వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాం కానీ లేదు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వారికి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల మీద కానీ అభివృద్ధి పట్ల కానీ అంకిత భావంతో మరి ఈ రోజున అరకొర నిధులు ఉన్నప్పటికి కూడా మరి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఒకవైపున దాదాపు 3,750 కోట్ల రూపాయలు ఈ రోజున గ్రామీణ ప్రాంతాలకి అభివృద్ధి కోసం, రోడ్లు డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేయడం అనేది ఒక నిదర్శనం, ఆదర్శానికి నిదర్శనం అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.